దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించి ఎలక్ట్రికల్ వెహికల్ అంటే ఈవీ వెహికల్స్ అయితే కనుక అభివృద్ధి చేయాలని ఒక పక్క భావిస్తున్నప్పటికీ కూడా చాలామంది ఇంకా ఈవీ వెహికల్స్ కొనడానికైతే కొంత వెనకడుగేస్తున్నారు. ఎందుకంటే భద్రతా ప్రమాణాల దృష్ట్యా చూసినట్లయితే ఇంకా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతూనే ఉన్నాయి. ఏ బండి మంచిది, ఏ బండి మంచిది కాదు అనేది అయితే ప్రస్తుతం ఏమీ చెప్పలేని పరిస్థితి. చాలామంది ఇంకా ఈవీ వాహనాలు కొనాలంటే కాస్త భయపడుతూనే ఉన్నారు. ఎందుకు నిన్న రాజస్థాన్లోని ఒక ఘటన జరిగింది. శ్రీ గంగానగర్లో అయితే కనుక రాజస్థాన్ గంగానగర్లో ఇంటి ముందు పెట్టిన ఒక ఈవీ వెహికల్లో ఒక చిన్న పిల్లవాడు కూర్చొని ఉన్నాడు. ఆ ఈవీ వెహికల్ మీద పిల్లవాడు కూర్చొని ఉంటే ఆ వెనక నెమ్మదిగా పొగ రావడం మొదలైందట ఆపి ఉన్న వెహికల్ నుంచి. లక్కీగా అతని ఫ్రెండ్ ఎవరో అక్కడ దగ్గరలో ఉన్న మరొక అబ్బాయి చూసి వెంటనే అతన్ని హెచ్చరించి బండి దిగిపోమన్నాడు. బండి దిగిన 10 నిమిషాల్లోనే అది పొగ ఎక్కువైపు ఒక్కసారిగా పేలిపోయి మంటలు వచ్చేసాయి. సో అది పరిస్థితి. ప్రభుత్వం ఎంత ప్రోత్సహించినప్పటికీ కూడా భద్రతా ప్రమాణాల దృష్ట్యా మరిన్ని జాగ్రత్తలు తీసుకోలేని పక్షంలో ఈవీ వెహికల్స్ కొనలేని పరిస్థితి. సో మీరు కనుక ఈవీ వెహికల్ వాడుతూ ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు దాన్ని గమనిస్తుండండి. అవి ఎందుకు రన్నింగ్లోనే పేలుతున్నాయా, లేకపోతే పక్కన పెడితే పేలుతున్నాయా, బ్యాటరీస్ ప్రాబ్లమా ఏంటని చెప్పలేని పరిస్థితి. చాలా వెహికల్స్లో అయితే అంటే కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి, అన్నా కొంచెం పర్వాలేదు. ఇంకా తక్కువలో కూడా చాలా రకాల వెహికల్స్ దింపుతున్నారు. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి, అందరూ కొనుక్కోవాలి. కానీ భద్రతా ప్రమాణాల విషయంలో మటుకు సరైన జాగ్రత్తలు పాటించటం లేదేమో అనిపిస్తుంది కొన్ని వెహికల్స్ విషయంలో. సో ఇలాంటి ఘటనలు కనుక మరిన్ని ఎక్కువైనాయి అంటే ఈవీ వాహనాలు కొనాలంటేనే ప్రజలు బెంబేలు ఎత్తిపోతారు. సో రాజస్థాన్ శ్రీ గంగానగర్లో అయితే ఈ ఘటన జరిగింది. ఇంటి ముందు పెట్టిన వెహికల్ ఎటువంటి ఇది లేకుండా ముందు జస్ట్ అలా పొగొచ్చిన 10 నిమిషాల్లో మొత్తం బండి పేలిపోయింది. ఈ ఘటన సీసీటీవీ దృశ్యాలు అవి కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అదంతా కూడా చర్చనీయాంశమైంది ఈ వెహికల్స్ ఇప్పుడు దీనిపైన అయితే. సో మీకు గనక వెహికల్స్ ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తుండండి. ఈవీ వెహికల్స్ ఎక్కడ పెట్టినా కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండండి.